స్టార్ సైట్స్ టీవీ నెల్లూరు జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో సరికొత్త రాజకీయ చిత్రం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటివరకు నల్లపరెడ్డి బరిలో ఉన్న కొవ్వూరులో రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన సతీమణితో ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేయించడంతో రాజకీయం మలుపులు తిరుగుతోంది. కారణాలేవైనా కొవ్వూరు బరిలోకి బలమైన మహిళా అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజల ముందుకొచ్చారు. ఆర్థిక బలం, భర్త దాతృత్వ పలుకుబడితో వేమిరెడ్డి ప్రశాంతి రంగ ప్రవేశానికి కేడర్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించింది. ఈ పరిణామం ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించేలా చేస్తోంది. అప్పుడే ఏమైంది? ముందుంది అసలు సిసలైన రాజకీయ సమరం అంటూ ఎన్నికల వేడి రాజుకునేలా చేసింది. నామినేషన్ల దాఖలకు ముందే ప్రచార హోరు మొదలైపోయింది. రాజకీయ రంగంలోనే కాదు, సాహితీ రంగాన కూడా కోవూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. కోవూరులోని పాటూరుకు చెందిన కవి సార్వభౌముడు తిక్కన్న ఇక్కడివారే. రాజకీయ చైతన్యానికి నాంది పలికిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన కోవూరు నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు ఎప్పుడూ విలక్షణంగా ఉంటుంది. కోవూరు ఓటరు నాడిని పట్టుకుని సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన వారిలో నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఒకరు. ఆ స్థాయి ఒరవడి లేకపోయినప్పటికీ ఆయన కుమారుడు ప్రసన్నకుమార్ రెడ్డి తన ఉనికిని బాగానే చాటుకున్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి మరణానంతరం అనివార్యమైన ఉప ఎన్నికలలో మాగుంట సుబ్బిరామరెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా ప్రసన్నకుమార్ రెడ్డి సాధించిన విజయం మరో ప్రస్థానానికి నాంది పలికింది. ఆ ఉప ఎన్నికలో ప్రసన్నకుమార్ రెడ్డిని గట్టెక్కించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెరుగన్న మూటకట్టుకుని మరీ కోవూరు రోడ్లు పట్టుకుని తిరిగారు. కాంగ్రెస్ అభ్యర్థి మాగుంట సుబ్బిరామరెడ్డికి మద్దతుగా పార్టీ హేమాహైమీలు కోవూరులోని సందుగొంతులు తిరగాల్సి వచ్చింది. నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి మేనల్లుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఉప ఎన్నికల నుంచే ఉనికిలోకొచ్చారు. సర్వేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు. మంత్రిగా, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. దివంగత ప్రధాని పివి నరసింహారావు ముఖ్య స్నేహితుడు, ఇఫ్కో చైర్మన్ పేళ్లకూర రామచంద్రారెడ్డి కోవూరుకు చెందినవారే. ఎందరో మహానుభావులకు నిలయమైన కోవూరుకు అంతా కలిసి చేసింది అంతంత మాత్రమే. జిల్లాలో ఎందరికో ఉపాధి కల్పించిన కోవూరు చక్కెర కర్మాగారాన్ని గత వైభవానికి చిహ్నంగా మిగిల్చారు. చంద్రబాబు హయాంలో కర్మాగారాన్ని అమ్మి ఖజానాకు సొమ్మును సమకూర్చి కోవూరుకు ప్రత్యామ్నాయ వసతులను తెచ్చే ప్రణాళికను రచించారు. అయితే ఈ యంత్రాన్ని చెరకు రైతులు తిప్పికొట్టారు. కమ్యూనిస్టులకు కొదవలేని ప్రాంతం కావడంతో ఉద్యమాలు ఊపందుకున్నాయి. రాజకీయ దురంధరుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చక్కెర కర్మాగారాన్ని కొనసాగించి చెరకు సాగును ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టారు. అనంతర కాలంలో చెరకు సాగు విస్తృతంగా సాగే భూములు రియల్ ఎస్టేట్ రంగు పులుముకోవడంతో చెరకు సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది. వివిధ రంగాలలో ఇంతటి ప్రాధాన్యమున్న కోవూరు వైవిధ్యభరిత రాజకీయాలకు కేంద్రంగా నిలిచింది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి కోవూరులో సామాజిక వర్గాల సంఖ్యాబలం ప్రాతిపదికన ఎస్టీ వర్గానికి చెందిన తుపాకుల మునమ్మను అభ్యర్థిగా నిలిపి సామాజిక ప్రయోగం చేశారు. ఉద్దేశం మంచిదైనప్పటికీ పోల్ మేనేజ్మెంట్ను గాలికొదిలేయడంతో మునమ్మ విజయం సాధించలేకపోయారు. ఈ దఫా రాజకీయంగా మహిళా సాధికారతను సాధించేందుకు అన్ని విధాల బలమున్న వేమిరెడ్డి ప్రశాంతమ్మకు చక్కటి అవకాశం లభించింది. దీంతో ఈసారైనా మహిళా సాధికారత వైపు కోవూరు నిలబడుతుందా అన్న విశ్లేషణలు ఇప్పటికే ఊపందుకున్నాయి. పొదుపు ఉద్యమ ప్రస్థానంలో నియోజకవర్గంలోని లేకుంటపాడు కేంద్రంగా మహిళా బ్యాంకు ఉనికిని చాటింది. మహిళల స్ఫూర్తికి ఊతమిచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలోనే. మ్యాక్స్ సొసైటీగా రూపుకల్పించి ప్రభుత్వార్థిక పథకాలను అనుసంధానించారు. వైఎస్సార్ హయాంలో ఇక్కడ మహిళా సాధికారతకు పెద్ద ప్రోత్సాహం లభించలేదన్న విమర్శలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో కోవూరు బరిలో వేమిరెడ్డి ప్రశాంతమ్మకు టీడీపీ అవకాశం కల్పించి మహిళా సాధికారతకు భరోసా కల్పించింది. వైసీపీ ప్రసన్నకుమార్ రెడ్డిని అభ్యర్థిగా కొనసాగించి నల్లపరెడ్డి గౌరవాన్ని కొనసాగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన పోటీదారులిద్దరూ సమఉజ్జీలే. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో గత ఎన్నికలలో అదాల ప్రభాకర్ రెడ్డి అన్ని విధాలా సహకారాన్ని అందించారు.
కోవూరులోని తన బంధువర్గాన్ని ప్రసన్నకు అండగా నిలిపారు. ఇప్పటికీ ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణాతో దండిగా కూడబెట్టుకున్నారన్న ఆరోపణలను మూటకట్టుకోవడం అపశృతి పలుకుతోంది. మరోవైపు ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రశాంతమ్మ కొత్తగా రావటం, ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ప్రత్యక్ష రాజకీయానికి కొత్త కావడంతో ఒకేసారి 2 ప్రయత్నాలను నెగ్గుకు రాగలరా అన్న సంశయం జనవాక్కులో పొడచూపుతోంది. వైసీపీ బ్రహ్మాస్త్రాన్నే సంధించి పార్టీలో నెంబర్ 2గా ఉన్న నెల్లూరుకు చెందిన విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఐపాక్ టీంతో అడుగడుగును స్కాన్ చేస్తోంది. నగదు బదిలీ పథకాల ప్రయోజనాన్ని గుర్తు చేస్తూ గడప గడపను తడుతూ ప్రతి ఓటరును కలిసే ప్రయత్నం సాగుతోంది. ఏదేమైనా కోవూరు బరి హోరాహోరీ పోరుకు వేదికయింది. ముందు ముందు ఇక్కడి రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.